సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. మోహన్ బాబు గారి కాంపౌండ్ లోనే ఇతను ఉంటాడు. బయట రాడు, బయట చేయడు అన్న ఒక ముద్ర. ఆ! అనుకుంటారుగా మామూలుగా. హ్మ్. అనుకోని లైట్ తీసుకున్నారు నన్ను. హ్మ్. ఇంకా ఓకేలే వాళ్ళు అలా ఉంటాడు. కనిపించడం ఓకే. నువ్వు అంత మోహన్ బాబు గారి కంపెనీ కదా అన్నట్టుగా అయిపోయింది. హ్మ్. బట్ అలా ఏం లేదు. వాళ్ళు వాళ్ళు బాగా మోహన్ బాబు గారు నాకు చాలా ఇష్టం. చాలా చాలా బాగా చూసుకుంటాడు ఆయన. హాస్పిటాలిటీ ఆయన ఇచ్చే వాల్యూ గానీ చాలా ఇదిగా ఉంటది. హ్మ్. అలా ఒక కాంపౌండ్‌కి అవ్వాలని కాదు గానీ అనుకోకుండా అనుకోకుండా అయిపోయింది. జరిగిపోయింది. అయితే నేను మళ్ళీ అదే అడుగుతున్నాను సార్. ఆ కాంపౌండ్‌తో మీకు ఇంచుమించు చాలా సంవత్సరాల ప్రయాణం ఉంది. 14 ఇయర్స్. ఆ! అన్ని సంవత్సరాల ప్రయాణం ఉంది. సో, ఆ మనుషుల గురించి, ఆ కుటుంబం గురించి బయట కొంతమంది పనిగట్టుకొని మాట్లాడే మాటలు మీరు వినుంటారు. అవును. సో, కానీ వాళ్ళ ఆతిథ్యాన్ని వాళ్ళని దగ్గించి చూసిన మనిషి మీరు. మీరు మాట్లాడితే వాళ్ళ విలువ తెలుసద్ది, వాళ్ళ స్థాయి తెలుసద్ది, వాళ్ళ గుణం తెలుసద్ది. సో, మీ లైఫ్‌లో ఆ కుటుంబం మిమ్మల్ని చూసుకున్న అత్యద్భుతమైన సందర్భం గురించి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఒకటి కాదు బోలెడన్ని ఉంటాయి. ఆళ్ళు చాలా బయట చెప్పుకునే ప్రాపగాండకి అక్కడ డైరెక్ట్‌గా చూడటానికి సంబంధం ఉండదు. సార్. చాలా మంచి మనుషులాళ్ళు. చాలా వెరీ నైస్ పర్సన్స్. విష్ణు, మనోజ్, లక్ష్మి గారు మనుషులకిచ్చే వాల్యూ, వాళ్ళ దగ్గరున్న పనిచేసే వాళ్ళకిచ్చే వాల్యూ, బయట మనుషులకిచ్చే వాల్యూ ఇట్స్ వెరీ నైస్. మోహన్ బాబు గారైనా వాళ్ళకి ఒక క్షణం ఒక చిన్న షార్ట్ టెంపర్ ఉంటది. ఆ హ్మ్. టైంలో మాట అనేస్తారు. హ్మ్. లేదా ఒక మాట మనసులో తీసుకుంటారు. హ్మ్. ఆ! అక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు ఆ పాయింట్‌లో. హ్మ్. అది చాలా నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేశారని నా ఫీలింగ్. సార్. ఇప్పుడు ఆళ్ళు ఇప్పుడు మన 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా మోహన్ బాబు గారు మనసులో ఏమనుకున్నారో అది అనేస్తాడాయన. హ్మ్. ఆ లౌక్యం, ఆ గుట్టు లేకపోవటం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యారేమో బయట జనంలో మోహన్ బాబు గారు మాటలు. ఇంకా దాన్ని అందరికి ఆపాదించేశారు. సార్. విష్ణుకి, లక్ష్మికి అందరికి ఆపాదిస్తారు. మనోజ్ దానికి కొంచెం పక్కొచ్చి తను ఓన్‌గా మాట్లాడి తను క్రియేట్ చేసుకున్నాడు ఒక ఇది. లేకపోతే యాక్చువల్‌గా వాళ్ళ ఫ్యామిలీకి ఆళ్ళ మోహన్ బాబు గారికున్న ఇమేజ్‌కి ఆళ్ళు ఈ ఒక స్టార్ హీరో కరెక్ట్. ఇమేజ్ మెయిన్ ఈ ప్రాపగాండా వల్ల డ్యామేజ్ అయిన ఫ్యామిలీ ప్రాపగాండా. సార్. పనిగట్టుకు ప్రాపగాండా. అంటే ఒకళ్ళు చేస్తున్నారని కాదు. ఇప్పుడు వీళ్ళెవరు లేనప్పుడు కూడా ప్రాపగాండా ఇంతకుముందు కూడా ఉందిగా. నేను నేను ఆ కాంపౌండ్‌లోకి ఎళ్ళకముందే ఉంది. అవును. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కాదు. అసలు నేను ఇండస్ట్రీకి రాకముందే పేపర్‌లో వేసేవారు. అదేంటో మరి నాకు తెలీదు. మోహన్ బాబు గారు కోపమంట, మోహన్ బాబు గారు కొడతారంట, హ్మ్. మోహన్ బాబు గారు తిడతారంట. మోహన్ బాబు గారు తిడతారు, ఓ మాట అంటారు. బట్ పని చేసి తప్పు జరిగితే మోహన్ బాబు గారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఒక పని చెప్తాం మీకు క్లారిటీగా. ఆ పని 10 రోజుల్లో చేస్తానంటే 15 రోజులు టైం ఇస్తారు. ఓకే. 15వ రోజు ఇవ్వకపోతే 16వ రోజు అడుగుతాడు. హ్మ్. 20 రోజులకి ఇచ్చావనుకో నిన్ను తిడతారు. హ్మ్. ఆ తిట్టడంలో లౌక్యం ఉండదు. సాఫ్ట్‌నెస్ ఉండదు. ఇంక హ్మ్. కోపం వచ్చేస్తది ఆయనకి. ఆ కోపంలో మాట్లాడే మాటల్ని బయటికి తీసుకెళ్ళి హ్మ్. ఇప్పుడు లొకేషన్‌లో ఇప్పుడు స్పాట్‌లో ఇప్పుడు చాలా లాట్ ఆఫ్ ఆడియో ఫంక్షన్స్‌లో ఆయన మాట్లాడినయి కదా ఎక్కువ ట్రోల్ అవును. చేస్తుంటారు ఈళ్ళు. అవును. ఇప్పుడు ఏవిఎస్ గారినో, ఆలీ గారినో మైక్ తీసుకొని "ఏరా ఆలీ" అంటాడు. హ్మ్. "రా అంటావా ఆలీని" అంటాడు. ఆయనకి బాడీ. రిలేషన్ అలాంటిది. బాండింగ్ అలాంటిది. హ్మ్. అది తప్పే ఉంది. రజనీకాంత్ గారిని రా అంటావా? రా అంటాం వాళ్ళ స్నేహం అది. డయాస్ మీద అంటావా అంటే, స్నేహం నేను అనొచ్చు. మీరు అనకపోవచ్చు. హ్మ్. ఒకరి క్యారెక్టర్ ఒకలా ఉంటది. ఇప్పుడు అక్కడ ఉన్న రజనీకాంత్ గారికి ఎవరికీ లేని ఇబ్బంది జనానికొచ్చేస్తది ఏంటో మనకు సార్. అర్థం అవ్వదు. సార్. ఈళ్ళ పైన దుమ్మెత్తిపోయటం. అది అస్సలు కరెక్ట్ కాదు. అసలు అది మోహన్ బాబు గారు చాలా వెరీ నైస్ పర్సన్. నా 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 పాయింట్ ఆఫ్ వ్యూలో. విష్ణు ఆల్సో వెరీ గుడ్ ఫెలో. వెరీ గుడ్ పర్సన్. ఆహ్, బ ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం గాని, ఆడిలా అయిపోవాలి, ఈడిలా అయిపోవాలని గాని, ఒక బ్యాడ్ టాపిక్కు ఆ కాంపౌండ్‌లో నేను విన్నదే లేదు. వేరే హీరోల సినిమాలు అసలు హిట్‌లయినప్పుడు నాశనం వాడు పోవాలి, ఈడు పోవాలి, ఆడి సినిమా పోవాలి, ఈడి సినిమా పోవాలి. లేదు. ఎప్పుడూ ఉండదు. హ్మ్. ఎప్పుడూ ఉండదు. ఓకే. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అయితే నాకు ఒక మంచి ప్రశ్నుంది. ఈ 'సన్నీ లియోన్' ఫ్యాన్స్ ఏంది మీకు? సన్నీ లియోన్, సన్నీ లియోన్ నాకు ఒక సినిమాకి క్రేజ్ క్రియేట్ చేయడం కోసం ఎక్కువ ట్రై చేయడం వల్ల సన్నీ లియోన్ వచ్చింది హ్మ్. కథలోకి. హ్మ్. బట్ సన్నీ లియోన్‌ని తెచ్చింది నేను కాదు యాక్చువల్‌గా. మనోజ్. అవునా? సన్నీ లియోన్ థాట్ మనోజ్‌ది. హ్మ్. నేను చెప్పిన వాళ్ళు వేరు. హ్మ్. ఆహ్,
సన్నీ లియోన్ థాట్ మనోజ్ ఇచ్చాడు. హ్మ్. ఇవ్వంగానే అసలు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. సన్నీ లియోన్ 'కరెంట్ తీగ'లో సన్నీ లియోన్, మనోజ్ అసలు వేరే లెవెల్ సినిమా ఇది. హ్మ్. పెద్ద సినిమా అయిపోద్దనేది అప్పుడే అనుకున్నాం. అలాగే అయ్యింది. బట్ అలా సన్నీ లియోనే ఎంటర్ చేసి ఇంక నేను సన్నీ లియోన్ నా బ్రెయిన్‌లో ఎప్పుడు కథ రాసినా సరే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో ఏమన్నా లేడీ వచ్చిందంటే సన్నీ లియోన్ అనుకోని రాసేవాడిని. సార్. అందుకే సన్నీ లియోన్‌కి ఒక కథ రాసా. హ్మ్. అది 'జిన్నా' విష్ణుబాబు అవును. చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఒక కథ రాస్తున్నా. హ్మ్. అందులో సన్నీ లియోన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటది. చాలా అద్భుతంగా ఉంటది. అవునా? ఆ! హ్మ్. అయితే నాకు బాగా గుర్తు సార్. చాలా మంచి అమ్మాయి. సార్. సన్నీ లియోన్‌తో మనం మాట్లాడితే, హ్మ్. అరె! ఇంత మంచి అమ్మాయా ఈ అమ్మాయి అనుకుంటాం. సార్. చాలా మంచి అమ్మాయి. నేను అదే అడగబోతున్నాను. ఫస్ట్ టైము ఆ సినిమా 'కరెంట్ తీగ'లో హాల్‌లో సన్నీ లియోన్ సినిమా చూస్తున్నప్పుడు చాలామంది తెలిసిన వాళ్ళు అమ్మాయిని థియేటర్‌లో వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కొంచెం వేరేగా ఉంటది. వేరేగా ఉంది. బట్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే మా ఫ్రెండ్ ఒకతను ఒక మాట అన్నాడు. "రేయ్! ఆ అమ్మాయి తన జీవితంలో ఒక ట్రావెల్ చేసిన తర్వాత తన బిడ్డలు పెద్దవుతున్నారని ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇకపైన చేయకూడదని" చెప్పి. అలాంటి టైంలో మన తెలుగోళ్ళు, మన తెలుగు డైరెక్టర్ కరెక్ట్‌గా అదే టైం అనుకుంటాను. అవును. కరెక్ట్‌గా అదే టైం. అవును. మనోళ్ళు అవకాశం ఇచ్చార్రా! ఎంత గొప్పోళ్ళురా మనోళ్ళు అని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ఏ రోజన్నా నాకు కనిపిస్తే నేను ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. ఆ! అది ఆ అమ్మాయి అసలు ఎంత మంచిదంటే అంత మంచిది. నేను చూసిన హీరోయిన్స్‌లో అసలు లొకేషన్‌లో సన్నీ లియోన్ అంటే ఆ అమ్మాయి వరల్డ్స్ స్టార్ ఆ అమ్మాయి సార్. వాస్తవంగా అయితే. సెట్‌లో మామూలుగా మా పల్లెటూరులో చేసాం. హ్మ్. కరెంట్ తీగ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సబ్జెక్ట్. అవును. ఆహ్, ఎండాకాలం చేసాం. హ్మ్. మనోజ్ బాబుకి ఆళ్ళకి చెమటలు కారిపోయాయి అసలు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ అమ్మాయి కూడా వచ్చేది. ఈ అమ్మాయి స్కిన్ అయితే ఇంక అసలు అది మెరిసిపోయేది బంగారంలాగా. సార్. అంత కలర్ ఆ అమ్మాయి. అలాగే ఆ చెట్ల కింద కూర్చునేది. హ్మ్. మేము బస్ స్టాప్‌లో వేసి ఆ బస్ స్టాప్ పక్కనే కూర్చునేది. కనీసం క్యారవాన్‌కెళ్ళేది కాదు ఆ అమ్మాయి. హ్మ్. వాళ్ళ ఆయన కూడా వచ్చేవాడు. ఆళ్ళ ఆయన క్యారవాన్‌లోనే ఉండేవాడు. ఆళ్ళ ఆయన దిగేవాడు కాదు. హ్మ్. ఈ అమ్మాయి అసలు క్యారవాన్ ఎక్కేది కాదు. హ్మ్. యాహ్! లొకేషన్‌లో అయినా సరే, సెట్‌లో అయినా సరే, ఫ్లోర్‌లో అయినా సరే, ఫ్లోర్‌లోనే కూర్చునేది. సార్. ఎంత డౌన్ టు ఎర్త్ అమ్మాయంటే నేను చూడలేదు నిజంగా. స్టార్ట్ అవ్వంగానే క్యారవాన్‌లో వెళ్ళిపోయి అంటే తప్పని కాదది. క్యారవాన్ ఇచ్చేదే అందుకు కదా! హ్మ్. కంఫర్ట్‌గా చూసుకోవడానికి ఇచ్చేది. బట్ ఆ అమ్మాయి అలా అలా ఉండేది. చెట్టు కిందే ఉండేది. ఆ చెట్ల కింద మరి అంటే ఆ అమ్మాయికి అలాంటి వాతావరణం అంతకుముందు దొరక్క ఇట్లాగా ఎంజాయ్ చేస్తుందో తెలీదు గానీ, హ్మ్. చెట్లు లొకేషన్‌లోనే ఉండేది. మా సరదాగా ఉండేది. చాలా సరదాగా ఉండేది అందరితో. మిమ్మల్ని ఏం పిలుస్తుంది? డైరెక్టర్ అనేది. డైరెక్టర్ అనేది. హ్మ్. హ్మ్. డైరెక్టర్ జీ సార్. అయితే నాకు 'కరెంట్ తీగ' సినిమా చూసిన తర్వాత సినిమా అంతా అయిపోయింది. యాక్చువల్‌గా 'కరెంట్ తీగ' నాకు చాలా ఇష్టం. హ్మ్. సినిమా గూడా ఆడింది. బట్ మీరేదో ఒప్పుకోవట్ల. చాలా ఇంటర్వ్యూలో చూసాను. నేను ఆహ్, 'కరెంట్ తీగ' పెద్ద హిట్ ఎక్స్‌పెక్ట్ చేశా నేను. ఆ! పెద్ద హిట్ కొట్టాలని 'మనోజ్ బాబుతో' ఆ సినిమా పెద్ద హిట్ కొడితే నా గ్రాఫ్ మారిపోద్ది. హ్మ్. నేను అప్పుడు యాక్చువల్‌గా అప్పుడు కూడా 'కరెంట్ తీగ' తర్వాత 'వెంకటేష్ బాబు' గారు రమ్మని కథ విన్నారు. సార్. అప్పుడు అది జరగలేదు. వేరే కారణాల వల్ల. స్ట్రాంగ్ హిట్ కొట్టుంటే 'దేనికైన రెడ్డిలాగా' సౌండ్ చేసుంటే సినిమా హ్మ్. ఇంకోలా ఉండేది సినిమా. సినిమా ఆడింది. సార్. మనోజ్ అసలు ఒప్పుకోడు. సినిమా హ్మ్. ఆడలేదంటారేంటి? నాకు కరెక్ట్. డబ్బులొచ్చాయి. సినిమా హిట్టు జనం చూసారు అంటుంటే మీరు ఆడలేదంటారేంటనేది నా మీద సినిమా ఆడిన తర్వాత ఆడలేదని చెప్పిన మొట్టమొదటి డైరెక్టర్ మీరే నాకు తెలిసి. నాట్ అప్ టు మార్క్ అనమాట. నేను సాటిస్ఫై అవ్వలేదు. హ్మ్. నాకు సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫోను చేసి "నువ్వు 'తడిగుడ్డేసుకొని పడుకో' పెద్ద హిట్ సినిమా" అన్నాడు. హ్మ్. బట్ నేను నాకు సరిపోలేదు ఆ హిట్.